మీడియా మిత్రులకు ఆదోన్ ప్రజానీకానికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ సమావేశం పెట్టడానికి కారణం మొన్నవచ్చు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పైన కొంతమంది మన ఉమ్మి సలీం తీవ్రమైన ఆరోపణలు చేసినాడు మా నాయకుడి పైన. అలాగే కొంతమంది కూడా కూటమి నాయకులు కూడా మా జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని మంది విమర్శించడం జరిగింది. ఇక్కడ ఉమ్మి సలీం, దయచేసి ఈ స్థాయిని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఎందుకంటే నీకు ఇంకా ఒక వార్డు మెంబరు కాలేదు. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసుడు అని అంటున్నావు. ఒక వ్యక్తిని నీ స్థాయి ఏమన్నా తెలుసుకుని మాట్లాడితే మంచిది. మేము కూడా ఈరోజు రాజకీయాల్లో దాదాపు 20 సంవత్సరాలు 30 ఏళ్ళ వరకు మేము రాజకీయాల్లో ఉన్నాము. మేము కూడా ఎన్నో మాట్లాడగలము. రాష్ట్రంలోన ఏం జరుగుతుందనేది నీకు తెలుసా? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పి వచ్చిందనేది మీకు తెలుసు. ఈ కూటమి ప్రభుత్వంలోన సూపర్ 6 అనే ఒక నిదాంతోన రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చెప్పి ఈరోజు మోసం చేసినాడు. కాబట్టి దానిపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం పరిపాలన ఎక్కడ పోతుంది, వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపించి ఈ పరిపాలన మీ ప్రజలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లో నీట్గా చెప్పడం జరిగింది. ఈరోజు జగన్ అలాంటి వినిన తర్వాత కూడా నీవు గొడ్డల పార్టీ మీ నాయన చనిపోతే మీరు ఆ రోజు మీ నాయన శవ మీద నిలబడి పదవి కోసము అందరు సంతకాల సేకరణ చేసుకుని ముఖ్యమంత్రి పదవి కోసం మీరు ఆ రోజు మీరు చేసినారు కదా అని జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినారు. ఒక రాష్ట్ర మాజీ మన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నీకు తెలుసో తెలీదో, ఏ కుటుంబమైనా ఏ పార్టీ అయినా ఏదేమైనా రాష్ట్రంలో అలాంటి జరిగినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, నాకు పదవి కావాలని ఏ రోజు ఆశించిన వ్యక్తి కాదు. ఆయన బాధలో ఆయన దుఃఖంలో ఆయన ఉంటే ఆయన అభిమానించే ఆయన కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి అభిమానించే వాళ్ళు కానీ రాష్ట్రం ఈరోజు రాజశేఖర రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు కుట్ర కుతంత్రాలు చంద్రబాబు నాయుడు ఆయన మైండ్ గేమ్ వల్ల ఆ రోజు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు అన్ని పార్టీలతో రాజకీయాలతో పొత్తు పెట్టుకుని ఆ రోజు హరికృష్ణ గారుగా చనిపోతే కూడా ఆ రోజు కేటీఆర్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు వాళ్ళ ఇంటి చనిపోతే వాళ్ళ ఇంటికి రావడం కేటీఆర్ రావడం జరిగింది. ఆయన ఆ రోజు కూడా పొత్తుల విషయము ఆ రోజు మాట్లాడడానికి మీడియా మొత్తం ట్రోల్ జరిగింది. ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు పొత్తుల వల్ల ఆ రోజు మొత్తం సమైక్యాంధ్ర వల్ల పొత్తులు పెట్టుకుంటే కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఒంటె చేత్తో ఆ రోజు అధికారం తీసుకురావడం జరిగింది. ఒంటి చేత్తో ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు సమైక్యాంధ్రంలో పొత్తులు పెట్టుకుంటే కూడా ఒంటి చేత్తో అధికారం తీసుకురావడం జరిగింది. అలాంటి అధికారాన్ని తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆయన మరణించిన తర్వాత ఈరోజు ఎంతో కష్టపడి ఎంతో రాజశేఖర రెడ్డి అభిమానంతో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. ఎంతోమంది ఎన్నో కుట్రలు పొందినా కూడా ఇలాంటి మరి ప్రభుత్వం ఎక్కడ చెదరకూడదు, మళ్ళీ ఇబ్బంది పడుతుంటారని ఆ రోజు అక్కడ వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఆయన నాయకుని నమ్ముకున్న వాళ్ళు అందరూ అక్కడ ఆలోచించి రాజకీయ నాయకులు ఏదో ఆయన వంశధార నాయకుడు ఉంటే బాగుంటుందని కొడుకుంటే వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయం. కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి పదవి కోసము ఆ రోజు అలాంటి నీచమైన రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసే వ్యక్తి కాదు.
జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆలోచన కూడా లేదు. మీరన్నా మీ నాయకుని కన్నా మీరు ఆలోచించండి. ఈరోజు ఎన్నపోటు పొడిచి రాష్ట్రంలోన పొత్తులతో వచ్చిన నాయకులు ఎవరు ఉంటాయంటే రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్పేస్తాడు. అలాంటిది మీరు మర్చిపోయి మరి మా నాయకుని రాక్షసుడు శవర రాజకీయాలు చేసే వ్యక్తి అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది జగన్మోహన్ రెడ్డి కేంద్రం నీకు ఒక మంత్రి పదవి, నీవు ముఖ్యమంత్రి, నీవే ఉంటావు అంటే కూడా నాకు పదవి ముఖ్యం కాదు, మీరిచ్చే ఆఫర్ మంత్రి పదవి కాదు, మా నాయన మీద ఉండే అభిమానులు కుటుంబాలు చనిపోతే వాళ్ళకి ఓదార్పు చేయడానికి నేను వెళ్తాను, నాకు దాని పర్మిషన్ ఇవ్వనని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అడిగితే ఆ రోజు ఆ పర్మిషన్ నేను ఇవ్వను, మీరు దయచేసి తిరగవద్దని ఆ రోజు హైకమాండ్ పార్టీ వాళ్ళ హైకమాండ్ సోనియా గాంధీ ఆ రోజు దాన్ని కఠినంగా జగన్మోహన్ రెడ్డి పోకూడదని కొన్ని కారణాల వల్ల నిలబెడితే మీ పదవి వద్దు, మీ రాజకీయాలు వద్దు, మా నాయనకు నమ్మిన కుటుంబాలు చనిపోతే వాళ్ళ ఓదార్పు వెళ్ళాలా, ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి నేను ఓదార్చాలని అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ మాట కోసం ఆ రోజు వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ఓదార్చినారు వాళ్ళు వెళ్ళి. అలాంటి వల్ల ఈరోజు సొంతంగా మళ్ళీ పార్టీ పెట్టి సొంతంగా పొత్తులు లేకున్నట్లు ఈరోజు రాష్ట్రంలోన ఒక ఎన్టీఆర్ తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలు పెట్టి ఈరోజు జనాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా కానీ అధికార పక్షంగా కానీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అలాంటి వ్యక్తిని నేను ఏమి వార్డు మెంబర్ కాలేని వ్యక్తి, ఏమనే నీకు తెలియకున్న వ్యక్తి నువ్వు ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుంటావు. ఎవరన్నా కానీ మాట్లాడితే 11 సీట్లు అందుకోసమే ఓడిపోయినారు. అయ్యా మీరు మా 11 సీట్లు ఇచ్చేదా మీరు ఒంటరిగా పోటీ చేసినారా? మీరు సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. రాష్ట్రంలో ఏ నాయకుడు మాట్లాడినా 11 సీట్లు ప్రజలు 11 సీట్లు ఇచ్చినారు, తీర్పు ఇచ్చినా దాన్ని స్వాగతిస్తాం. మేము ఎన్నిక చెక్కలే కదా ప్రజాస్వామ్యంలోన, ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పనిచేస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా అధికారం 11 సీట్లు వచ్చాయని ఈరోజు నేను ఓడిపోయినని చెప్పి ఏ రోజు ఎన్నిక అడిగేసినాడా? ఎక్కడైనా రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినాడా? మీ నాయకుడైనా ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు 2 ఏళ్ళు ఎక్కడున్నా మీరైనా గుర్తు చేసుకోండి. అది 11 సీట్లు వచ్చాయంటే ఈరోజు మీ కూటమిలో మీరు గెలిచారు కాబట్టి అధికారంలోకి వచ్చినారు. ఏదో ప్రజలు ఒక్కసారి ముప్పు పెట్టినారు. మేనిఫెస్టోలో మీరు సూపర్ 6 చెప్పి అధికారులు ప్రజలు మోసం చేసిన వ్యక్తులు మీరు కాదా? మీ నాయకులు ఎన్ని అబద్ధాలు చెప్పినారు కాదా? మేనిఫెస్టోనా పెన్షన్ మాత్రమే ఇచ్చినారు, సిలిండర్లు అన్నారు. ఎవరికి అందుతున్నాయి సంవత్సరం 3 సిలిండర్లు చెప్పండి మీరు. రాష్ట్రం మీద ఎక్కడ అందుతున్నా 3 సిలిండర్లు వచ్చిన వాళ్ళకి వస్తున్నాం, మిగతా వాళ్ళు అసలు రావడం లేదు. ఫ్రీ బస్సు అన్నారు. ఎక్కడ ఫ్రీ బస్సు? 10 తిరిగే చోట 5 తిరుగుతున్న బస్సులు, మిగతా బస్సులేమి? అది కాదు మాకు కనిపిదా? నిరుద్యోగ యువతికి 3,000 ఇస్తామన్నారు, ఇచ్చినారా? ఈరోజు ఇచ్చినారా నిరుద్యోగ యువతికి? అది మేనిఫెస్టో కదా, ఇచ్చినారా? అదే జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు పెడితే మీ నాయకుడు ఏమన్నాడు? 5,000 ఇచ్చి మీ దగ్గర పని చేయించుకుంటున్నాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీ వాలంటీర్లని వాళ్ళకి కూలల్లా గుమస్తలా వాళ్ళకి నేను కానీ వస్తే నా ప్రభుత్వం వస్తే మీకు 10,000 శాలరీ ఇస్తానని చెప్పినాడు. మీకు గుర్తుందా? మీ నాయకుడు 10,000 శాలరీ జీతం ఇస్తామన్నారు. 10,000 కాదు నాయన, ఉండిన వాలంటీర్లే తీసేసినావు. ప్రజలకి ఇబ్బంది పడుతుంటే సచివాలయ మున్సిపాలిటీ దగ్గర ఎంఆర్ఓ దగ్గర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు తెలుసా? ఉండిన వాలంటీర్లు తీసి 5,000 కాదు 10,000 ఎక్కడ ఇస్తున్నావు? ఇది నీ పరిపాలన. మీరు ఏది మా తర్వాత బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, ఇచ్చినారా? 50 ఏళ్ళు పెన్షన్లు ఎక్కడ ఇచ్చినారు చెప్పండి? ఇంతవరకు కొత్త పెన్షన్ అని ఇచ్చినారా? వాళ్ళ ఇంట్లో ఎవరు పెన్షన్ రావాలంటే మన రాష్ట్రంలో మన కర్మ ఏమంటే ఎవరో వాళ్ళ ఇంట్లో చనిపోవాలా, మళ్ళీ అట్లే రావాలి ఇంకొకరికి. మన కర్మ అది. జగన్మోహన్ రెడ్డి 3 నెలలకి 6 నెలలకే కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలా. బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, ఇచ్చినారా? ఎక్కడ మీరు మేనిఫెస్టోలో ఏడో సక్రమంగా మీరు నెరవేర్చినారు?
అలాంటి దానిపైన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే మీరు దుర్మార్గుడు, రాక్షసుడు, 11 సీట్లు మీరు ప్రజలను తిరస్కరించినారు, మీది పని అయిపోయింది మీరనాలా? పని అయిపోయిందో లేదని రేపు 2029లో తెలుస్తుంది. లేదు మీకు అంత ఆరాటం ఉంటే అంత జరుగుంటే ఒక కొన్ని సీట్లు ఏమైనా రద్దుపరచండి, రాజీనామా చేయండి. రాష్ట్రం మొత్తం పైన కొన్ని సీట్లు రాజీనామా చేయండి ఎమ్మెల్యేలే, మీకు తెలిసిపోతుంది జగన్ది 11 సీట్ల పని అయిపోయింది అనేది. మీకంతా ఉంటే మీకంతా దొరుకుతుంటే 11 సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకున్నారన్న మీరు? దుర్మార్గుడు, రాక్షసుడా? ఒక నాయకుడికి ఇచ్చే గౌరవం వీరేనా మీకు విలువ? మీ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా పొత్తులేని ముఖ్యమంత్రి లేడు. ఒక్కరోజైనా సింగల్గా అధికారం వచ్చిన పార్టీ నాకు చెప్పండి. మీరు దయచేసి మాట్లాడేటప్పుడు 11 సీట్లు అనేటప్పుడు మీరు పొత్తులో విడిచి మాట్లాడండి. మీరు సింగల్గా రండి. మీరు ఎంత పార్టీ మీ బలం అనేది ప్రజలు తీరుస్తారు, చెప్తారు. పొత్తులతో వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో టైం బాగాలేక అదేదో ఓడిపోతే దాని విషయం పెట్టుకుని అయిపోయింది మీ పని, 11 సీట్లకు పరిమితము. జనం అంటే జగన్ అంటే జనం. ఈరోజు మీకు ఇప్పుడు కాదు, రేపు పాదయాత్ర అయినప్పుడు జనాల్లోకి వస్తారు. జనం అనేది మీకు తెలుస్తుంది. జగన్ తిట్టుకోకుంటే మీది పొద్దుపోదు. గొడ్ల పార్టీ అంటారా? మీదండి. రెడ్డి బుక్ పరిపాలన మీది. ఈరోజు మీరు మేనిఫెస్టో మీరు చేసినారో లేదో తెలియదు, కానీ రెడ్డి బుక్ పరిపాలన బాగా చేస్తున్నారు మీరు. ఎక్కడ నుంచి రాష్ట్రంలో పరిపాలన గురించి మీద పెట్టండి అంటే మైండ్ గేమ్ మీద అంత సమస్యల మీదే కౌంటర్ మీద రాజకీయాలు చేస్తుంటారు మీరు. ఉమ్మశైలం దయచేసి మాట్లాడేటప్పుడు ఆలోచించుకో. మీకు జగన్మోహన్ రెడ్డి తిరిగితే పదవులు వస్తావంటే అది మీ విజ్ఞాతిగా వదిలేస్తాం. ఎప్పుడు చూసినా జగన్ మీరు ఇప్పుడు మీకు పదవి కావాలంటే మీ నాయకులు కూడా అడగండి. జగన్మోహన్ రెడ్డి తిరిగితే వస్తుందా? ఒక మాజీ ముఖ్యమంత్రి అని నీ రాష్ట్రానికి నీ తిట్టే స్థాయి ఏమి? నీ స్థాయి అంతా నువ్వు మాట్లాడేది? మేము మాట్లాడచ్చు కదా. ఇదో మేము మాట్లాడచ్చు కదా నాయకుల్ని. అది కాదు కదా సమాధానం. ఇదేనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అయిపోయింది పని, మీరు అయిపోయింది అనే దానికి మీరు ఏదైనా టెస్టింగ్ చేయండి. 2029 వరకు అనుకోకున్నదన్నా ఉండండి, లేదంటే ఏదైనా రాజీనామా చేయండి రాష్ట్రంలోన. దయచేసి ఆలోచించుకుని మాట్లాడాలా. మీరు చేసిన ప్రజల మోసము ఈరోజు ప్రజలు చాలా ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలుసు. ఎందుకంటే మేము గ్రౌండ్ వర్క్లో పనిచేసేవాళ్ళు ప్రజల దగ్గర ఎంత మోసం చేసినారో ప్రజలు తెలుసు. ప్రతి యువతి ఎప్పుడు పడుతుందో మా అకౌంట్లు కానీ ఎదురు చూస్తున్నారు. ఆ 3000 అయిపోయింది మీ నాయకులు చెప్పండి మీ నాయకులకి, సార్ అది యువతలు ఎదురు చూస్తున్నారు సార్, మనం ఎలక్షన్లో హామీ ఇచ్చినాం 3000 అయినా యువతకి మీ నాయకులు చెప్పండి. మీరు మంచి చేయాలనుకుంటే ఆ సిలిండర్లు సరిగ్గా అసలు రావడం లేదు వాళ్ళ ఇంటికి, సంవత్సరం కూడా అది ఇప్పండి. పెన్షన్ కొత్త వదలలేదు. తర్వాత ఈ బీసీల మహిళల పెన్షన్ అని ఎదురు చూస్తున్నారు బీసీ మహిళలు అందరూ. బీసీల పార్టీ అంటారు కదా, బీసీలకి మోసం చేసినారు కదా ఈ పార్టీ రోజు మీది. ఏమనంటే బీసీల పార్టీ అంటారు. ఎక్కడ బీసీలకు న్యాయం చేసినారు మీరు? 50 ఏళ్ళకే పెన్షన్ అండి ఎదురు చూస్తున్నారు మా అక్కలు అందరూ అన్నోళ్ళు. 50 ఏళ్ళు అయినవి ఆధార్ కార్డులు పెట్టి ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్ ఎక్కడని అడుగుతున్నారు మమ్మల్ని. ఎక్కడైనా వెళ్తే అవిట్లో న్యాయం చేయండి. మీ నాయకులు చెప్పండి. మీ రాష్ట్రంలో ఎక్కడైనా మీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రజెంట్ ఉన్నారు కదా, ఎక్కడైనా 1 సెంటు స్థలం ఇచ్చినాడా మీ ప్రభుత్వం? ఏదన్నా స్థలాలు ఇవ్వాలంటే ఒక రాజశేఖర కుటుంబమే. మీకు తెలుసో తెలీదో మీ ప్రభుత్వంలో టిట్కో ఇల్లు ఇచ్చినారు. మీరు అనుకోవచ్చు మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లు ఇవ్వలేదని. మీరు ప్లేట్ ఇచ్చినారా? మరి అన్ని మోరొట్టించాలా? మీ నాయకుడు ప్లేట్ ఇచ్చిన అన్ను మోరొట్టించాలా అంటున్నా. అంటే దాని అర్థమేమి? మీరు ప్రజలకి టిట్కో ఇల్లు ఇస్తామని ఆ రోజు మీ ప్రభుత్వంలో ఇస్తే ఆ రోజు ఒక్కొక్క బెనిఫిషరీకి 7 లక్షలు భారం మోసి ఈరోజు కట్టించి వదిలినారు మీరు. ఒక్కొక్క బెనిఫిషరీకి టిట్కో ఇళ్ళనా బాగా వినండి, 7 లక్షలు మీకు మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజలు మోపినాడు.
7 లక్షలు. ఆ 7 లక్షలు మోపిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈరోజు ఆ 7 లక్షలు మీ బ్యాంకులో లోన్ కడితే మీకు డాక్యుమెంటు, లేకుంటే మీకు డాక్యుమెంటే మీకు రాదు లబ్ధిదారునికి. మరి మీకు తెలీదా? మీ నాయకుడు టిట్కోయిలు కట్టి ప్రజలపైన భారము 7 లక్షలు మోపినాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకుని ఒక్కొక్క బెనిఫిషరీకి 7 లక్షలు మోపితే లెక్క నుంచి కట్టాలా పేద ప్రజలు అని ఆలోచించుకుని మొత్తం ఆ రోజు ఒక క్యాబినెట్లో కూర్చుని జగన్ ఆలోచించింది ఏమి? ఒక్కొక్కరికి మొత్తం 7 లక్షలు ఒక్కొక్కరు మాఫీ చేసి రూపాయికి రిజిస్టర్ చేసి ఇచ్చినారు. ఆ అది టిట్కోయిల్లో రూపాయికి రిజిస్టర్ చేసి ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి. ప్రజల దేవుడు అంటే లీడర్ అంటే అలా ఉంటాడా సలీం? ఒకే మాట్లాడే కాదు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఆలోచించండి. మన ఆదంలాగా ఈరోజు టిట్కోయిల్లో జగన్మోహన్ ఒక్కొక్క ఇంటికి 7 లక్షలు మాఫీ చేసి రూపాయికే రిజిస్టర్ చేసి ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అనేది. ప్రజలు మోసం చేసినట ప్రజలు దేవుళ్ళని మొక్కుతున్నారండి. ఈరోజు ఎట్లు ఓడిపోయాడు జగన్ అని ఈరోజు ప్రజలే చెప్తున్నారు, మేము కాదు. మీకు సమాధానము 2029. కానీ ఆగండి అప్పటి వరకు. మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మీరు కానీ మీ నాయకులు కానీ చెప్పండి, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, డెవలప్మెంట్ మీద అభివృద్ధి మీద వాటి మీద మాట్లాడి పోటీ పడి ఊరు బాగా చేయను. కానీ మీరు చేసేది ఏం లేదు. 24 గంటలు నాయకులు తిట్టడము, డెవలప్మెంట్ డైవర్ట్ చేయడము, నాయకులు తిట్టడము, డైవర్ట్ చేయడం డెవలప్మెంట్. ఇదే మీ పరిపాలన. ఏదంటే ఇదే పరిపాలన. జగన్మోహన్ రెడ్డి తిట్టేటప్పుడు ఏదైతే మన కృష్ణమ్మకి దళితులు మోసం చేసిన జగన్ అంటది, మమ్మల్ని చేయలేక జగన్ మోసము. మీ నాయకుడు మోసం చేసిన ఎవరైనా అంటే రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు దళితులు చేసిన నాయకుడు అంటే. మీ పదవుల కోసము మీ నాయకులతో పెప్పొందడానికి కోసమే నాకు అర్థమైంది ఏమంటే మా పార్టీని తిట్టాలా, మా జగన్ తిడితే మీకు పదవులు పోస్టులు. ఇదే మీ ఆలోచన. కాబట్టి ప్రజలందరూ గుర్తించుకునేలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన ప్రజలకు అందిస్తుందో సచివాలయాలు పెట్టి, ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా పడిపోయిందో మేమే కాదు ప్రజలే చెప్తారు ఈరోజు రాష్ట్రం మొత్తం. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారు. నాయకులను విమర్శించేటప్పుడు మీ స్థాయిలు మీకు తెలుసుకుని మాట్లాడాలా. ఒక వార్డు మెంబర్ కాదు గెలిని వ్యక్తిని ఈరోజు రాష్ట్ర నాయకుల్ని ఓ మాజీ ముఖ్యమంత్రిని అనడం మీకు ఎంతవరకు సిగ్గుచేటు మీ వదిలేస్తాం. దయచేసి గౌరవించి మాట్లాడుకోవాలని ఈ మీడియా తెలియజేస్తున్నా. ఇట్లా నరసింహస్వామి ఇచ్చారు మాజీ